వరంగల్ డాక్టర్ పై దాడి ఘటన విషాదాంతంగా ముగిసింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి చెందారు. 8 రోజులు మృత్యుతో పోరాడి తుది శ్వాస విడిచారు సుమంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది కేసు. ప్రియుడితో కలిసి భర్తను చంపింది భార్య. జిమ్ ట్రైనర్ శామ్యూల్తో సుమంత్ భార్యకు వివాహేతర బంధమే ఈ హత్యకు కారణం. తమ బంధానికి అడ్డు వస్తున్నాడంటూ ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది భార్య ఫ్లోరా. ఈ నెల 20న సుమంత్ రెడ్డిపై శామ్యూల్ దాడి చేశాడు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 8 రోజులుగా మృత్యుతో పోరాడిన సుమంత్ రెడ్డి శుక్రవారం అర్ధరాత్రి చనిపోయినట్లుగా డాక్టర్లు ధృవీకరించారు. సుమంత్ రెడ్డి భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో 2 రోజుల క్రితం సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా దాడికి సహకరించిన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ ఆమె ప్రియురాలు శామ్యూలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరోవైపు ఫిబ్రవరి 20న వరంగల్లోని భట్టుపల్లి బైపాస్లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై దాడి జరిగింది. నిందితులు శామ్యూల్, రాజ్ కుమార్లు మరో వ్యక్తి సుమంత్ రెడ్డిపై రాళ్లు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని తన ప్రియుడితో కలిసి భార్య ఫ్లోరా మరియా ఈ హత్యకు ప్లాన్ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. డాక్టర్ సుమంత్ రెడ్డి 2016లో ఫ్లోరా మరియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2018 సంవత్సరంలో సంగారెడ్డి పిహెచ్సిలో కాంట్రాక్ట్ పద్ధతిన మెడికల్ ఆఫీసర్గా పనిచేశాడు. ఫ్లోరా సెయింట్ ఆంథోనీ స్కూల్లో టీచర్గా పనిచేసింది. అయితే పిల్లలు కావడం లేదంటూ ఫ్లోరా మరియా ఓ వైద్యురాల్ని కలిసింది. పరీక్షించిన వైద్యురాలు థైరాయిడ్ సమస్య కారణంగా పిల్లలు పుట్టడం లేదని తెలిపింది. మందులతో పాటు ఫిట్నెస్ సెంటర్కు వెళ్ళి వ్యాయామం చేయడం వల్ల ఈ థైరాయిడ్ సమస్య తొలగించుకోవచ్చంటూ వైద్యురాలు సూచించింది. అయితే ఆ వైద్యురాలి సలహా మేరకు సంగారెడ్డిలోని సిద్దిస్ అనే జిమ్కు వెళ్ళింది ఫ్లోరా. జిమ్లో కోచ్గా పనిచేస్తున్న శామ్యూల్ ఫిన్నీతో ఫ్లోరాకు పరిచయం ఏర్పడింది. జిమ్కు వెళ్ళి వ్యాయామం చేసి థైరాయిడ్ సమస్యను తగ్గించుకోమని డాక్టర్ చెప్తే ఈమె జిమ్కు వెళ్ళి ట్రైనర్తో రొమాన్స్ చేస్తూ ఆయన వ్యామోహంలో పడిపోయింది. దీంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం నెలకొంది. ఈ క్రమంలోనే డాక్టర్ సుమంత్ రెడ్డి కాజీపేటలో హాస్పిటల్ పెట్టుకున్నాడు. వరంగల్లోని వాసవి కాలనీకి నివాసాన్ని మార్చాడు. ఫ్లోరా కూడా రంగసాయిపేట సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో జాబ్ చేసింది. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాక శామ్యూల్తో ఫోన్లో వీడియో కాల్స్ మాట్లాడుతుండేది. భర్త లేని సమయంలో శామ్యూల్ను ఇంటికి కూడా రప్పించుకునేది. వీళ్ళ వ్యవహారం ఓ రేంజ్లో జరుగుతుండగా విషయం డాక్టర్ సుమంత్ రెడ్డికి తెలిసింది. భార్యపై ప్రేమతోనే ఇది సరైన పద్ధతి కాదంటూ ఇద్దరిని మందలించి వదిలేశాడు డాక్టర్ సుమంత్ రెడ్డి. కానీ తమ భర్త మీది ప్రేమను జిమ్ ట్రైనర్ మీదకి ఎన్నడూ మళ్ళించిన ఫ్లోరా సుమంత్ రెడ్డిని అడ్డు తొలగించుకోవాలని భావించింది. విడాకులు కూడా కోరింది. సుమంత్ రెడ్డి విడాకులకు నో చెప్పడంతో భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న ఆమె ఆ నేపథ్యంలో ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని స్వయంగా స్కెచ్ వేసి తన ప్రియుడికే ప్లాన్ చెప్పి సుపారీ కూడా ఇచ్చింది. ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చింది. దీంతో శామ్యూల్ కూడా తన వంతుగా మారణాయుధాలు రెడీ చేసుకున్నాడు. వీళ్ళకు తోడుగా సైబరాబాద్లోని ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న శామ్యూల్ ఫ్రెండ్ రాజు కూడా జతకట్టాడు. అతను కూడా ప్లాన్లో భాగమయ్యాడు. అనుకున్నట్లుగా మర్డర్ సాఫీగా జరిగితే కానిస్టేబుల్కు ఇల్లు కట్టిస్తామని ఫ్లోరా మరియా డీల్ కుదుర్చుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఫిబ్రవరి 20న రాత్రి సుమంత్ రెడ్డి హాస్పిటల్ ముగించుకొని కారులో ఇంటికి వెళ్తున్న సమయంలో శామ్యూల్, ఏఆర్ కానిస్టేబుల్ రాజు అతన్ని వెంబడించారు. భట్టుపల్లి శివారు చీకటి ప్రదేశంలో బ్రిడ్జి వద్దకు చేరుకోగానే సుత్తితో కారు వెనుక ఇండికేటర్పై కొట్టారు. ఆ శబ్దానికి కారు కొద్దిగా ముందుకు వెళ్ళి ఆపి కారు దిగాడు డాక్టర్. ఇండికేటర్ వద్ద వచ్చి చూస్తుంటే నిందితులు అనుకున్న ప్రకారం సుత్తితో దాడి చేసి ఇక సుత్తి దెబ్బకు ఆ డాక్టర్ స్పృహ తప్పి కింద పడిపోయాడు. అయితే ఆసుపత్రిలో చేర్పించిన డాక్టర్ 8 రోజుల పాటు మృత్యుతో పోరాడు. ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి డాక్టర్ కన్ను మూశారు. సో దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. డాక్టర్ ప్రయాణించిన కారు అది. ఆ కారు ఇండికేటర్పై తొలుత శామ్యూల్, అతని ఫ్రెండ్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజు దాడి చేశారు. దీంతో ఏం జరిగిందోనని కారు కింది దిగి వచ్చి గమనిస్తున్న డాక్టర్ సుమంత్ రెడ్డిపై ఒక్కసారిగా సుత్తెతో రాడ్లతో విరుచుకుపడ్డారు ఇద్దరు కూడా. ఆ ఇద్దరు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ డాక్టర్ సుమంత్ రెడ్డిని ఆసుపత్రిలో చేర్పించారు. 8 రోజులు మృత్యుతో పోరాడి డాక్టర్ సుమంత్ రెడ్డి తుది శ్వాస విడిచారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది భార్య. రైట్, మా కొలీగ్ వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు. వెంకటరత్నం, డాక్టర్ సుమంత్ రెడ్డి హత్య
విషాదాంతంగా ముగిసింది. ప్రియుడితో కలిసి భర్తను హత్యించింది ఆ భార్య. చివరికి జిమ్ ట్రైనర్ శామ్యూల్ అలాగే అతని ఫ్రెండ్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజు ఇదని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. సో మొత్తం మీద ఈ ఘటన విషాదాంతంగా ముగిసింది. సుమంత్ రెడ్డి హత్య తర్వాత ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి, దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? దాదాపు సుమంత్ రెడ్డి ఎవరైతే హత్యకు సంబంధించి తను హత్యాయత్నం ప్రయత్నం చేశారో వాళ్ళకు సంబంధించి సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసులో ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. తన భార్య ఫ్లోరా మరియాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి శామ్యూల్ అలాగే రాజు, ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని మొత్తం పూర్తిగా విచారించినటువంటి పరిస్థితి. అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయని సంఘటన, కానీ వాళ్ళ కుటుంబంలో తెలుసు ఇది, ఎందుకంటే వాళ్ళ నాన్నకు తెలుసు ఇది ఒక ఎప్పుడైనా ప్రమాదమైనటువంటి ఉద్దేశంతో వాళ్ళు సంగారెడ్డి నుండి వరంగల్కి వచ్చే మకా మార్చి ఇక్కడ ఒక సాఫీగా సాగుతున్నటువంటి పరిస్థితుల అనుకుంటున్నటువంటి తరుణంలోనే కానీ ఫ్లోరా మరియాలో మనసులో ఉన్నటువంటి విషయం ఎవరికి బయటకు రాకుండా, అనుమానం రాకుండా తను అక్రమ సంబంధానికి సంబంధించినటువంటి విషయాలు కొనసాగిస్తూనే ఉంది. దీనికి సంబంధించి ఒక రహస్యంగా తను ఫోన్ లో మాట్లాడము, రహస్యంగా కలవడము, తను కూడా కాలేజీలో చెప్పుకుంటూ బయటికి వెళ్ళినటువంటి ప్రతి సందర్భంలో తను కలవడము. కాకపోతే ఇక్కడ ఎవరైతే సుమంత్ రెడ్డి ఉన్నారో తన భార్యను కాలేజీలో దింపడము, డ్రాప్ చేయడము, మళ్ళీ తీసుకెళ్లడము, ఇవన్నీ తను చూసుకునేది. కానీ ఇక్కడ ఎప్పుడున్నా సరే ఇతనితో నాకు సఖ్యత ఉండేటువంటి అవకాశం లేదని భావించినటువంటి ఫ్లోరా మరియా ఇక్కడ శామ్యూల్ ని రెచ్చగొట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే తన భర్తను చంపేస్తేనే మనం కలిసి ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక ఆలోచనలు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ దీనికి సంబంధించి, ఎందుకంటే తను చంపేయడం అంటే మామూలు విషయం కాదు, అదే వైద్య ప్రొఫెషన్ ఉన్నటువంటి వ్యక్తిని ఎలా చంపేయాలని ఒక స్ట్రాటజికల్ గా చాలా దీర్ఘంగా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. అంటే దాదాపు 3 ఏళ్లుగా ఉన్నటువంటి వీళ్ళ వివాహేతర సంబంధం ఇప్పటికీ ఎట్లా వెళ్తే బాగుంటుంది అన్నటువంటి ఒక కోణంలో కూడా సంబంధిత తన మిత్రుడు రాజు ఎవరైతే ఎయిర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడో అతన్ని మాత్రం సంప్రదించడం జరిగింది. ఒక స్ట్రాటజికల్ గా ఇది ప్రీ ప్లాన్ గా జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా వరంగల్ భట్టుపల్లి అలాగే వరంగల్ రహదారిపై కూడా ఒక రెక్కి నిర్వహించారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. అక్కడ నుండి వెళ్తున్నప్పుడు మరి తన వెహికల్ ఆపాలంటే కూడా కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అంటే రావడంతో హెల్మెట్ ధరించినటువంటి వీళ్ళు చేతిలో ఒక సుత్తి పట్టుకొని వెనుక వస్తున్నటువంటి కారును వెనుకగా ఆ డోర్ కు కొట్టేసరికి, ఆ డోర్ కు అలాగే ఆ ఇండికేటర్ కొట్టేసరికి పగిలిపోయేసరికి మామూలుగా యాక్సిడెంట్ అయింది అనుకుని కామన్ గా ఎవరైనా సరే బయట నుంచి వెనుక నుంచి గుద్దారని భావిస్తుంటారు. కానీ ఇక్కడ కూడా జరిగినటువంటి విషయం కూడా అదే, ఎవరో గుద్దారు అన్నటువంటి విషయంలో తను డోర్ తీసి బయటకు దిగేటువంటి క్రమంలోనే వెంటనే అదే రాడుతోటి ఆ సుత్తితోటి తల మీద బలంగా మోదరు. అంటే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఏదో బెదిరించామన్నటువంటి ప్రణాళిక కాదు, మొత్తానికి లేపేయాలన్నటువంటి ఒక ప్రణాళికనే వీళ్ళలో కనిపించింది. అందిన చోటల్లా దొరికిన చోటల్లా బీభత్సంగా ఆ రాడ్లతోటి అలాగే సుత్తితోటి తలపై బలంగా మోదడంతో తను బ్రెయిన్ డెడ్ నిన్న వరకు తెలియదు. కానీ ఇప్పుడు బ్రెయిన్ అయిన తర్వాత అతను ఈ రోజు అంటే ఎంజిఎం లో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తను పోలీసులు కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్లా దీన్ని ట్రాక్ చేయాలన్నటువంటి నేపథ్యంలో ఈ సంఘటన జరిగేసరికి వెంటనే తన తండ్రి రంగంలో దిగారు. సుమంత్ రెడ్డి తండ్రి ఆ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ పాసిబిలిటీస్ ఏంది, ఎవరు అనుమానితులు ఎవరనేటువంటి కోణంలో చూస్తే తన భార్య మీదనే ఆ అనుమానం ఉంది, తన కోడలే ఇవన్నీ పురిగొల్పి ఉండేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఒక హింట్ ఇవ్వడంతో వెంటనే రంగంలోకి పోలీసులు ఆ దిశగా ఆలోచించారు. ఆ సుమంత్ రెడ్డి సంబంధించినటువంటి కాల్ డేటా ఆధారం అలాగే తన భార్యకు సంబంధించినటువంటి కాల్ డేటా ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒక స్ట్రాటజికల్ గా పోలీసులు మాత్రం వీళ్ళను ఎక్కడ ఉన్నా వదిలిపెట్టే పరిస్థితి అని చెప్పి వెంటనే అక్కడి నుంచి తీసుకుపోయినటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఇక్కడ పోలీసులు వాళ్ళను ఇక్కడ మహారాష్ట్రలో వాళ్ళని పట్టుకున్నారు. మహారాష్ట్ర నుండి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుండి ఇక్కడికి అంటే ఎవరికి అనుమానం రాకుండా కూడా పోలీసులు వివరించినటువంటి పరిస్థితి. మొత్తానికి తన భార్య ప్రధాన అస్త్రం ఉందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేశారు. ఆ ఆలోచన నేపథ్యంలోనే ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి ఆ పూర్తి డీటెయిల్స్ అంటే ఎక్కడ డీవియేట్ కాకుండా అన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత భార్య ఫ్లోరా మరియాతో పాటు శామ్యూల్ ని అలాగే రాజు అంటే వీళ్ళకి సంబంధించి కూడా ఎట్లా మర్డర్ చేశారు, ఏ విధంగా ఆ ప్రీ ప్లాన్ గా వీళ్ళు వివరించారన్నటువంటి కోణంలో కూడా చాలా దీర్ఘంగా ప్రణాళికలు వేయాల్సినటువంటి అవసరాన్ని ఏమి వచ్చిందన్నటువంటి కోణంలో చూస్తే దీని వెనుక పూర్తి ప్లాన్ మొత్తం ఇక్కడ రాజు మాత్రం చేశాడని తెలుస్తుంది. ఎందుకంటే తను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎయిర్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఏం చేస్తే కేసు నుండి తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఏం చేస్తే మళ్ళీ దీన్ని అంటే దొరకకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా తను క్షుణ్ణంగా ప్లాన్ వేశాడు. కానీ సక్సెస్ అయ్యారు. వాళ్ళు అనుకున్న విధంగా తను సుమంత్ రెడ్డిని చంపాలన్నటువంటి కోణంలో కూడా మర్డర్ అటెంప్ట్ చేశారు. తను బ్రెయిన్ డెడ్ అయ్యే విధంగా చేశారు. ఒకవేళ ఇక్కడ మర్డర్ అయినా లేకపోతే ఆ బ్రెయిన్ డెడ్ అయ్యే విధంగా చూస్తే తను ఏమాత్రం అవిటి వాడైపోయి చేతగాని టైంలో కూడా తను బెడ్ పై పడి ఉంటే కూడా తన కార్యకలాపాలు సాగొల్చాలన్నటువంటి కోణమా అన్నది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ మర్డర్ లో అన్నటువంటి ప్లాన్ ఉంటే తన కత్తితోటి మెడపై కోయడమా లేకుంటే ఎక్కడైతే సెన్సిటివ్
ఆర్గన్స్ ఉంటాయో అక్కడ దాడి చేయడం అనేటువంటి కోణంలో ఉంటుంది. ఇది ప్రీ ప్లాన్ గానే ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఆ పోలీసులు మాత్రం క్షుణ్ణంగా కూడా వీటన్నిటిని పరిశీలించినటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ పోలీసులు ఛేదించారు. ఇప్పుడు నిన్న రాత్రి తాను 8 రోజులు అంటే గత నెల అంటే ఈ నెల 20వ తారీఖున సంఘటన జరిగితే ఇప్పుడు 8 రోజుల వరకు తను మృత్యువుతో పోరాడి చివరికి అంటే హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత మళ్ళీ హన్మకొండ ఎంజీఎం వరంగల్ ఎంజీఎం కు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అక్కడ ఆ ఎంజీఎం లో చికిత్స పొందుతూ కూడా తను నిన్న అంటే బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత చేసేది కూడా ఏం లేదు కాబట్టి తను తల్లిదండ్రులు అందరి సమక్షంలో కూడా కొంత ఎన్ని రోజులు బతుకుతున్నటువంటి కోణంలో కూడా ఆలోచించారు. కానీ నిన్న అర్ధరాత్రి మాత్రం తను చనిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా దీన్ని చాలా సివియర్ గా అంటే తను బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత అంటే చనిపోకపోయినా పోలీసులు తీసుకున్నటువంటి యాక్షన్ లో ఎట్లాంటి అంటే ఇబ్బందికర పరిస్థితులు అనేది ఉండబోయి. ఎందుకంటే బాధితుడికి అనుకూలంగానే వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ ఒక్క రోజే అంటే ఎవరైతే సుమంత్ రెడ్డి సంఘటన జరిగిందో దానికి 2-3 రోజుల పరిధిలోనే ఒక 4-5 ఇట్లా మర్డర్ అటెంప్ట్లు జరిగాయి. ఇవన్నిటి దృష్టిలో పెట్టుకుంటే పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఉన్నటువంటి అంబర్ కిషోర్ సిపి కూడా దాని మీద సీరియస్ తీసుకుని ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఏం చేస్తున్నటువంటి కోణంలో కూడా తను వెళ్లి పరిశీలించినటువంటి పరిస్థితి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుంటే చివరికి మాత్రం నిందితుల్ని పట్టుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి రిమాండ్ కూడా తరలించారు. ఆ రిమాండ్ నేపథ్యంలో ఇంకా ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఎట్లాంటి శిక్షలు పడతాయి అన్నది కూడా అప్డేట్ తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక విషాదాంతంగా ఈ కథ ముగిసింది అనుకోవచ్చు. రామ్దాస్ రైట్. సో థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో థైరాయిడ్ తగ్గించుకోమని జిమ్కు పంపితే జిమ్ ట్రైనర్తో రొమాన్స్ చేసింది. భర్త మీద చూపించాల్సిన ప్రేమని ప్రియుడిపైకి మళ్లించింది. అక్రమ సంబంధం పెట్టుకొని అందమైన జీవితాన్ని ఛిద్రం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సుమంత్ రెడ్డి కేసు సంచలనంగా మారింది. డాక్టర్ సుమంత్ రెడ్డి 8 రోజులు మృత్యుతో పోరాడి తుది శ్వాస విడిచాడు. ప్రియుడితో కలిసి భర్తను చంపింది ఫ్లోరా మరియా. జిమ్ ట్రైనర్ శామ్యూల్తో సుమంత్ భార్యకు వివాహేతర బంధం కొనసాగింది. తమ బంధానికి అడ్డు వస్తున్నాడంటూ ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది భార్య ఫ్లోరా. ఈ నెల 20న సుమంత్ రెడ్డిపై శామ్యూల్ దాడి చేశాడు. ఇక ఈ ఘటనలో సీసీ కెమెరాల ద్వారా నిందితుల్ని గుర్తించిన పోలీసులు జిమ్ ట్రైనర్ శామ్యూల్తో పాటు సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరాను అలాగే హెడ్ కానిస్టేబుల్ రాజును ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బంగారం అమ్మేందుకు వెళ్తుండగా ఈ ముగ్గురిని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద నిందితుల్ని ముగ్గురిని మాత్రం పోలీసులు పట్టుకున్నప్పటికీ డాక్టర్ సుమంత్ రెడ్డి కేసు విషాదాంతంగా ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ వ్యవహారం